జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు, టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అద్దంకి మాజీ శాసనసభ్యులు బాచిన చెంచుగరిటయ్య, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్, మంత్రి శ్రీనివాసరావు, రాచగర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయం అంటే ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే రాష్ట్ర ప్రజలకు తెలిసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎన్టీఆర్ కు బహుమతిగా ఇద్దామన్నారు. పార్టీ శ్రేణులు ఆ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగు ప్రజలందరికీ ఎక్కడైతే బయట ఉన్నారో, అదేవిధంగా మన రాష్ట్రంలోని, అదేవిధంగా తెలంగాణ కానీ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వచ్చింది, ఏ విధానాలతో వచ్చిందో కూడా మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త కానీ, కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఒక్కటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఉంటే ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి పెట్టాలి, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారిని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కూడా 9 నెలల్లో పెట్టింది ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. ఇక రాబోయే రోజుల్లో కూడా జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన ఆ రోజుల్లోనే పేద ప్రజలకి ఏం చేయాలి, ఏ పథకాలు పెడితే వాళ్ళు సంతోషంగా ఉంటారని ఒక ముందు చూపుతోటి ₹2 కిలో బియ్యం కానీ, పెన్షన్ కానీ, పక్కా గృహాలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఎన్నో చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ రోజు కూడా అమలు జరుగుతున్నాయి అంటే ఆ రోజు దూరదృష్టితోటి ఆయన ఏదైతే చేస్తే బాగుంటుందో దానివల్ల ఈరోజు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కొనసాగటం, ప్రజల్లో ఎంతో విశ్వాసాన్ని పొందటం ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా రాజకీయ రంగాల్లో ఉన్న ఆయనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. అదేవిధంగా రాజకీయాలకు వచ్చినా కూడా ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి, దాంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నా, అదేవిధంగా క్రియాశీల సభ్యులుగా ఇన్ని లక్షల మంది సభ్యులు ఉన్నా కూడా ఈరోజు ఆయన చేసిన చొరవ, ఆ రోజు ఆయన చూపించిన పార్టీ మీద ఒక కమిట్మెంట్, ఒక పద్ధతిగా ఆయన పెట్టిన పథకాలు కూడా అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత వచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రావటం, ఆ పార్టీని అదేవిధంగా ఎంతోమందిని ఈరోజు రాష్ట్రంలో అనేక కుటుంబాలకి సర్వీస్ చేసుకుంటా దాన్ని ముందుకు తీసుకెళ్తా పార్టీని ఈరోజు కూడా ఎన్నో లక్షల మంది, కోట్ల మంది అభిమానులు ఉండేటట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు కూడా నడపడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పార్టీలో మేమందరం కూడా పనిచేయటం, ఎంతోమందికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం, అది కూడా మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఏం చేస్తే ప్రజలకి బాగుంటుంది, ప్రజలకి ఎప్పుడు ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా తెలుసుకొని ప్రజల్లోకి మనం చేసుకునే విధంగా మేము ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈరోజు జనసేన పార్టీ, బీజేపీ అందరూ కూడా ఒక రాక్షసుడి మీద మనం పోరాడుతూ ఉన్నాం. ఒక నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్టు అలాంటి వ్యక్తితోటి ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా చేశారో ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టే ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ రాక్షసుని బయటికి పంపే పరిస్థితులు వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు అన్ని పార్టీలు కలిసినాయి. అన్ని పార్టీలతోటి కలిసి రేపు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేయటం మా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా రేపు ఎన్నికల్లో అటు ఎంపీగా మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థులుగా మేము పోటీ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించండి. తప్పకుండా అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటాం. పార్టీకి ఏ విధంగా గుర్తింపు తీసుకురావాలో, వెనకటికి వాళ్ళ పెద్దలు ఏం చేశారో ఆ పద్ధతిలో మేము అందరం కూడా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కర్నూలు దగ్గర అది ఎమ్మిగనూరులో ఆయన ఫస్ట్ మార్నింగ్ సెక్షన్ అక్కడ పెట్టుకుంటున్నారు. అక్కడి నుంచి 2:30కి మార్కాపురం అక్కడ బహిరంగ సభ ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి బాపట్ల, రేపల క్యాన్సిల్ అయినట్టుంది, బాపట్ల వరకు ఈవినింగ్ బాపట్ల సెక్షన్ పెట్టుకుంటున్నారు. కాబట్టి మన జిల్లాకు వచ్చే లోపల ఉమ్మడి జిల్లాలో మార్కాపురం ఉంటుంది. మార్కాపురం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా భారీ ఎత్తున సక్సెస్ అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడో ఇంకొక 3 నియోజకవర్గాలు మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి మళ్ళీ షెడ్యూల్ ఇస్తాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయ్యి 42 సంవత్సరాలు గడుస్తున్నాయి. అప్పటి నట సార్వభౌముడు, విశ్వవిఖ్యాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు ఒక రాజకీయ పార్టీ స్థాపిస్తే బాగుంటుందనే ఆలోచనతో, అందరి సహకారంతో మార్చి 29వ తారీఖు 1982వ సంవత్సరంలో వారు ఈ తెలుగుదేశం పార్టీని కూడా స్థాపించి ఒక చరిత్ర సృష్టించారు. 9 నెలల కాలంలోనే ఎప్పుడు భారతదేశంలో ఎక్కడా కూడా, ప్రపంచంలో చూసుకున్నా కూడా ఒక 9 నెలల కాలంలో పార్టీ పుట్టి అధికారంలోకి వచ్చిందంటే ప్రత్యేకంగా ఒక తెలుగుదేశం పార్టీకే అది వీలైందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అది వారి తర్వాత మన మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి ఆశయాలు కొనసాగిస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం అనేది కూడా మనం చూసాం. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ గారు, పెద్దలు బాచిన గరటయ్య గారు, సోదరులు జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు, వెంకట్రావు గారు ఒక కూటమి అనేది ఏర్పడటం అనేది మనం చూసాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి మనం ఇప్పుడు ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, మన జాతీయ పార్టీ సెక్రటరీ గారు లోకేష్ బాబు గారు, అందరి ప్రయత్నం ఒకటే. ఎవరైనా కూడా ఈ ప్రభుత్వాన్ని మనం పారదోలాలి, తరిమేయాలి. మన తెలుగుదేశం పార్టీకి అంటే కూటమి ప్రభుత్వాన్ని మనం, ఎన్డీఏ కూటమిది, ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం తీసుకురావాలనే ఉద్దేశంతోనే మనం అందరూ కూడా అహర్నిశలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మాగుట్టు కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలోనే 33 సంవత్సరాలుగా ఇక్కడ ఒంగోలులో కూడా ఉన్నాం. ఇంకా కూడా సేవ చేసే దాని కొరకు ఎప్పుడు కూడా అవకాశం కల్పించమని కూడా మీకు కోరుకుంటూ ఉన్నాం. 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు. ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు ఈ రోజు 82 మార్చి 28వ తారీఖు మధ్యాహ్నం 11 గంటలకి, ఉదయం 11 గంటల మధ్య మొట్టమొదటిసారిగా స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారిని నేను రామకృష్ణ స్టూడియోస్లో కలవడం జరిగింది. పార్టీ ఆవిర్భావం రేపు పార్టీ అనౌన్స్ చేస్తారనగా నేనప్పుడు కోర్సుపాడు మండల సమితి అధ్యక్షునిగా ఉన్నాను. మొట్టమొదటిసారిగా వారితోటి పరిచయం. నాకప్పుడు నేను 1978లో జనతా పార్టీ పోటీ చేసినప్పుడు నాకు అప్పట్లో ఉన్నటువంటి నాకు సాన్నిధ్యంగా ఉన్నటువంటి సోషలిస్ట్ మిత్రులు పుర్లపాటి సత్యనారాయణ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు చక్రధర్ గారు, వాళ్ళంతా కూడా నాకు 78లో సోషలిస్ట్ పార్టీ తరఫున జనతా పార్టీలో పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి పెద్దలు. మనం మొట్టమొదటి కూడా కాంగ్రెస్కి వ్యతిరేకమైన రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఎన్టీ రామారావు కలవాలని చెప్పినప్పుడు నేను ఆ విధంగా వారితో అపాయింట్మెంట్ ఇవ్వటం, సమితి అధ్యక్షునిగా మొట్టమొదటిసారిగా
మార్చి 28వ తారీఖున 82లో కలవటం జరిగింది. దాదాపు గంట సేపు నేను వారితో చర్చించడం, అప్పుడు నుండి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, మరి ఎంత గొప్ప విశేషం అంటే ఎన్టీ రామారావుతో అనుభవం చెప్పుకోవాలంటే రోజులు చాలా. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన నన్ను కలిసినప్పుడు, బ్రదర్ నేను రాజకీయాలకు కొత్త, శ్రేయోభిలాషులంతా పార్టీ పెట్టమంటున్నారు, మీరు అనుభవజ్ఞులు, నేను చాలా చిన్నవాడిన వయసులో, అంటే అప్పటికే నేను ఒకసారి పోటీ చేయటం, ఒకసారి సంఘ ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది. కాబట్టి ఆయన మీ అనుభవజ్ఞులు, మీ సూచనలు ఎంతో విలువైనవి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది నేను ఇంకా నిర్ణయించుకోలేదు, మీరు చెప్పండి, మీ సలహాలు చూసుకుంటాం, తప్పనిసరిగా దాన్ని బట్టి ఆలోచన చేస్తానని చెప్పడం జరిగింది. అంటే అట్లాంటి మహానుభావుడు నాతోటి ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది నా జీవితంలో ఎప్పుడు కూడా మరులేని విషయాలు. తర్వాత మరుసటి రోజు ఆయన పార్టీ పెట్టడం, మరి ప్రపంచ చరిత్రలోనే ఇంతకుముందే పెద్దలు చెప్పారు, పార్టీ పెట్టి 9 మాసాల్లో ముఖ్యమంత్రి అయింది సందర్భం అనేటువంటిది ఇంతబడి జరగలేదు, ఇక జరుగుద్దని నేను కూడా అనుకోవట్లేదు. ఎంతోమంది వచ్చారు, చాలామంది సినీ ఆకర్షణ ఉంది పెడదామని వచ్చారు, పెట్టారు, ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఆయన ఒక ప్రజలకి పట్ల ఆయనకున్న అభిమానం నిజంగా మనం చూస్తే ఒక నీతికి నిజాయితీకి మారుపేరు అనే వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, అవినీతి రాజకీయాలు ఉండేవి. రెండోది సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక మన తెలుగు జాతికి గౌరవం ఉండాలి, తెలుగు జాతిని దిశ ఒక కీర్తిని ప్రపంచం నలుమూలలా చేరాయాలనేటువంటి పట్టుదలతో పనిచేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతుంటే ఎంతైనా చెప్పుకోపోవచ్చు. ఆయన ఒక్కటే, ఆయనలో ఉన్న క్రమశిక్షణ, పట్టుదల, ఈ రెండు కూడా మనం ఎప్పుడు కూడా భావితరాలలో ఎప్పుడు మరవలేని విషయాలు. ఆయన చాలా గొప్ప విషయాలు అవి. ఆయన అంత పట్టుదలతో పనిచేసేవాడు, ఎవరికి భయపడే మనస్తత్వం కాదు. ఎంత వాడిని ఢీ కొట్టగల ధైర్యం ఉన్నట్టు ధీశాలి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఇందిరాగాంధీని చూస్తే అందరూ భయపడేవారు. అలాంటి ఇందిరాగాంధీని ఛాలెంజ్ చేసినట్టు మొట్టమొదటి వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఎందుకంటే చాలామంది అంటాడు, పెద్ద పెద్ద మగవాళ్ళు కూడా ఎన్టీఆర్ మరి ఇందిరాగాంధీని చూస్తే అందరూ భయపడిపోయేవాడు. అట్లాంటిది ఇందిరాగాంధీ ఒక మగవాళ్ళలాగా ఆ విధమైన భావన ఉండేది. అలాంటిది ఆమె ఎన్టీఆర్ చూసినప్పుడు ఆమె తనలో ఉన్నట్టు మా స్త్రీ తత్వం అనేది అప్పుడు గుర్తుకొచ్చింది అనేది జనం కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే అంత గొప్ప మరి నాయకుడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్కి ఇవాళ ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారే కాకుండా మిగతా భాషల్లో ఎక్కడ పోయినా సరే ఆయనకి నీరాజనాలు దొరికారు. ఆయన 1989లో ఎలక్షన్స్ అప్పుడు నార్త్ ఇండియా వెళ్తే ఎక్కడ పోయినా సరే ఆయన రాముడు కృష్ణులాగా పిలిచారు, నీరాజనం పలికారు. అప్పట్లో ఎన్డీఏ మళ్ళా ఒక నేషనల్ ఫ్రంట్ అధికారంలో రావడానికి ప్రధాన కారకుడు ఎన్టీఆర్ అనే విషయాన్ని కూడా ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి ఈ దేశంలో మార్పు రావాలని చెప్పి కోరిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. మరి ఆయన అడుగుజాడల్లో మరలా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నేనైతే చెబుతా ఉన్నా, 1977 నేను ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చూశాం. ఆ ఎమర్జెన్సీ కన్నా కూడా దారుణమైన పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతూ ఉన్నాయి. మిగతా కక్ష సాధింపు చర్యలు అప్పుడు కూడా లేవు అంతసేపు. అలాంటి ఘోరమైన పనులు, విధ్వంసకరమైన పాలన సాగుతూ ఉంది. దీంతో అంతమొందించాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా భావితరాల వాళ్ళు, యువకులు ముందుకు రావాలి. అందుకనే ఈనాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కూటమి కట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరి ధ్యేయం ఒకటే, జగన్ని ఓడించాలి, ఇలాంటి విధ్వంసక పరిమాణానికి అంతమొందించాలి అనే ఏకైక లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. పోవాల్సిన అవసరం లేని విషయం అందరూ మనం చేస్తూ మీ ద్వారా నేను అందరికీ మనం చేసేదంటే, మనలో మనకి నేను చిన్న కార్యక్రమం అంటారు. కొత్త ధరంలో కొంతమంది సీట్లు రాకపోవచ్చు, లేకపోతే ఎంతోమంది ఆశావాదులు ఉంటారు, టికెట్లు రాకపోవచ్చు, అందరికి రాకపోవచ్చు. ఎవరి టికెట్ వచ్చినా రాకపోయినా ఎవరైనా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమికి అందరూ కూడా
అన్నీ చిన్న చిన్న పొరపాట్లు గ్రహపాట్లు ఏమైనా ఉంటే అవన్నీ మర్చిపోయి ఒక్క మాటతోటి ఏకతాటిగా రేపు చేసి మళ్ళా 83లో ఎన్టీ రామారావు గారు ప్రభంజనం ఏ విధంగా జరిగిందో దాన్ని రిపీట్ చేసే విధంగా 94ని రిపీట్ చేసే విధంగా మళ్ళా 2014లో ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం బీజేపీ కాంబినేషన్ తోటి ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన వచ్చిందో అలాంటి అంతకన్నా ఎక్కువ మెజారిటీతోటి రేపు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమిని గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం. ఆనాడు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఒక అండగా ఉండాలని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా బీసీలు వెనకబడినటువంటి వర్గాలందరికీ కూడా సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి వ్యక్తి, ₹2 కిలో బియ్యం, వెనకబడినటువంటి తరగతులకి రిజర్వేషన్లు అందించినటువంటి వ్యక్తి తారక రామారావు గారు. ఈ రోజుకి కూడా ఆయన ఆశయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాల్ని, ఈ రాష్ట్రం నుంచే జగన్మోహన్ రెడ్డిని తరిమేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 కూడా ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలని చెప్పేసి 3 పార్టీలు కూడా ఒక నిర్ణయానికి వచ్చినాయి. దానిలో భాగంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవానికి ఇక్కడికి మా జనసేన పార్టీని పిలిచినటువంటి స్థానిక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, అలాగే గర్టయ్య గారికి, మంత్రి శ్రీనివాసరావు గారికి, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మా అందరి లక్ష్యం ఒకటే. పొత్తు ధర్మంలో ప్రకాశం జిల్లాలో మాకు జనసేన పార్టీకి టికెట్లు వచ్చినాయా లేవా అనేది మా ముందున్నటువంటి లక్ష్యం కాదు. మా ముందున్నటువంటి లక్ష్యం కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకునే దిశగా మేమందరం అడుగులు వేస్తున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీలతో పాటు 2 పార్లమెంట్లు కూడా గెలిపించుకునే విధంగా కూటమి విజయం అవకాశానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ప్రతి ఒక్కళ్ళను కూడా అఖండమైనటువంటి మెజార్టీతో ఈ రాష్ట్రంలో వైనాట్ 175 అన్నటువంటి ముఖ్యమంత్రిని తీహార్ జైలుకి పంపించడానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 కూడా భుజాల మీద వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఒంగోలు నుంచి తరిమే విధంగా ప్రజలందరూ కూడా కలిసికట్టుగా సైకిల్ గుర్తుపై దామచర్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అఖండమైనటువంటి మెజార్టీతో ఓటు వేసి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి పిలుపునిస్తున్నాను.